హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎంటైర్ ఎస్ఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ అన్నిటి మీద ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ యొక్క అనాలిసిస్ అన్నమాట. సో బేసిక్గా మనకి ఎస్ఎస్సి కండక్ట్ చేసేటువంటి ఈ 8 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనది ప్రీవియస్గా ఒక వీడియో అనేది ఉంది. అది ఏంటంటే మనం ఎస్ఎస్సి అంటే ఏంటి, ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏంటి అని చెప్పేసి మనం ఒక వీడియో చేసాం. ఎవరికైనా ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఈ ఎంటైర్ 56 స్లైడ్స్ అన్నీ కూడా సీజీఎల్ అంటే ఏంటి, సీజీఎల్లో ఏముంటాయి పోస్టులు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అలాగే సిహెచ్ఎస్ఎల్ ఏంటి, మొత్తం అన్నీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దట్ లింక్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో యూ కెన్ గో త్రూ దట్ వీడియో ఫస్ట్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే అనాలిసిస్. వాట్ ఈస్ ద అనాలిసిస్? సబ్జెక్ట్ అనాలిసిస్ అంటే ఒక పర్సన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్లో ఒకేసారి ఎన్నిటికి ప్రిపేర్ అవ్వగలరు, లేకపోతే ఎన్ని నాకు ఫీజిబుల్గా ఉన్నాయి టు ప్రిపేర్ అంటే 2-3 నేను ప్రిపేర్ అయ్యి రాయొచ్చా, ఏమేమి ఎగ్జామ్స్కి అంటే ఏ ఎగ్జామ్స్కి ఏ సబ్జెక్ట్ కామన్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ తీసుకుంటే అన్ని ఎగ్జామ్స్లోనూ అది కామన్గా ఉంటుంది. అలా కొన్ని కామన్గా ఉండే సబ్జెక్ట్స్ని మనము మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే ఓన్లీ డెడికేటెడ్గా ఒక ఎగ్జామ్కే కాకుండా మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, మీరు క్రాక్ చేయొచ్చు విత్ అ గుడ్ స్ట్రాటజీ అనమాట. సో ఆ విధంగా నేనైతే ఒక అనాలిసిస్ అనేది చేశాను. ఇప్పుడు ఆ అనాలిసిస్ అనేది మీ ముందు పెడతాను. ఎనీ సజెషన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఓకే, సో మనము ఇప్పుడు అది చూసేద్దాము. ఇప్పుడు అనాలిసిస్ అనేది ఇక్కడ మనము ఈ వైట్ బోర్డ్ మీద చూద్దాం. సో ముందుగా మనము ఈచ్ ఎగ్జామ్ బేసిస్ మీదుగా వెళ్దాం. ఓకే, ఫస్ట్ 2 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వీ హ్యావ్ ఎస్ఎస్సిలో కండక్ట్ చేసేటువంటి 8 ఎగ్జామ్స్కి కూడా అండ్ నాట్ ఆల్ బట్ మనకి ప్రతిదీ తెలుసు. టైర్ 1, టైర్ 2 అని 2 సెక్షన్స్ ఉంటాయి. ఓకే, టైర్ 1 అలాగే టైర్ 2. సో ఈ బేసిస్ మీదుగా మనం ఇప్పుడు అనాలిసిస్ అనేది చేసుకొని ఏ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడతాం. బట్ ఫస్ట్ జస్ట్ మేక్ అ బ్లైండ్ ఒక రఫ్ అనాలిసిస్ అని చెప్పచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే సీజీఎల్లో నేను ఇక్కడ షార్ట్ ఫామ్స్లో రాస్తాను ప్రతిదీ కూడా. తర్వాత నేను మీకు ఆ స్లైడ్ అనేది టెలిగ్రామ్లో పెడతాను. మనకి సీజీఎల్లో మన అందరికీ తెలుసు మనకి ఏమున్నాయండి. 1 సెకండ్. సో వీ హ్యావ్ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఓకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాగే మనకి ఇంగ్లీష్ అనేది ఉందన్నమాట. దిస్ ఈజ్ ఇన్ ద టైర్ 1లో. ఓకే, సో మరి మనకి స్టాటిస్టిక్స్ రిలేటెడ్ కూడా ఉంటుంది కదండి. హూఎవర్ ఈజ్ ఆప్టింగ్ ఫర్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ స్టాటిస్టిక్స్కి రిలేటెడ్ పోస్ట్కి సంబంధించి అది మనం పక్కన పెట్టేద్దాం కాసేపు. సో నెక్స్ట్ టైర్ 1 ఇక్కడితో అయిపోయింది. సో ఇప్పుడు సీజీఎల్లో టైర్ 2లో ఏమున్నాయి మనకి, సెక్షన్ 1లో వచ్చేటప్పటికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 2 ఒకటే. తర్వాత మనకి ఏముంది, ఇంగ్లీష్ ఉంది. తర్వాత ఏముంది మనకి, జనరల్ అవేర్నెస్ ఉంది, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, అలాగే టైపింగ్ టెస్ట్, డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మనకి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేది మనకి సెక్షన్ 1లోకి వస్తుంది. అలాగే ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అనేది సెక్షన్ 2లో వస్తుంది. అలాగే సెక్షన్ 3 మాత్రం ఈ 2 క్వాలిఫైయింగ్ నేచర్, ఇది అందరికీ తెలిసిందే, స్పెసిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్, బట్ వీఆర్ టాకింగ్ కామన్లీ అబౌట్ అదర్ సబ్జెక్ట్స్. 1 సెకండ్, అంటే మోస్ట్ కామన్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, యా, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఓకే ఇక్కడతో సీజీఎల్ అనేది పక్కన పెట్టేద్దాం. తర్వాత చూసుకున్నట్టయితే సిహెచ్ఎస్ఎల్. ఓకే, సిహెచ్ఎస్ఎల్లో చూసుకోండి టైర్ 1లో ఏమొస్తాయి మనకి, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్,
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్, అలాగే ఇంగ్లీష్ అనేది ఉంటుంది సిహెచ్ఎస్ఎల్లో. అలాగే మరి సిహెచ్ఎస్ఎల్లో టైర్ 2లో మనకి ఏముంటాయి, సెక్షన్ 1లో వచ్చేటప్పటికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అగైన్ సేమ్ కంప్యూటర్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ 2 ఎగ్జామ్స్లోనే మనకు కామన్గా అన్నీ ఉన్నాయన్నమాట బేసిక్, బట్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ దాని ఏమంటారు కష్టం, హార్డ్ లెవెల్ అని ఈజీ లెవెల్ అనేది ఉంటుందన్నమాట. బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ అనేది మారుతుంది అంతే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంటీఎస్ 8 మనం కవర్ చేయాలి కదా. ఓకే, ఎంటీఎస్లో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది, రీజనింగ్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, అలాగే ఇంగ్లీష్ అనేది ఉంది. సో టైర్ 1లో మనకి ఈ ఫస్ట్ 2 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సెషన్ 1లో వస్తాయి, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ సెషన్ 2లో వస్తాయి అన్నమాట. సో దీనికి మనకి ఇక్కడ రెడ్ కలర్లో రాస్తాను, నో టైర్ 2, బట్ మనకి ఏముంటుంది పీఈటీ అలాగే పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేవి ఉంటాయి అన్నమాట ఎంటీఎస్కి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే జేఈ ఎగ్జామ్, ఎస్ఎస్సి జేఈ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్లో మోస్ట్లీ మనకి డిపార్ట్మెంట్ లైక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఉంటాయి కదా అవన్నీ ఇంజనీరింగ్ రిలేటెడ్. ఇంకొక డిపార్ట్మెంట్ ఐ ఫర్గాట్. టైర్ 1 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఓకే, అలాగే రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అండ్ అలాగే ఇంకొకటి సబ్జెక్ట్ రిలేటెడ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ అంతా కూడా మనకి వస్తుందన్నమాట. ఓకే, సో అనదర్ వన్ ఇక్కడ మనకి టైర్ 2 వచ్చేటప్పటికి మనకి పేపర్ 2లో మనకి ఏముంటుంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్, అంటే మీరు ఏదైతే డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారో అంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ బేస్డ్ ఆన్ దట్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ బేస్డ్ ఆన్ దట్ మీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ 1లో ఇవన్నీ ఉంటాయి. బేసిక్గా టైర్ 1 టైర్ 2 అనే కన్నా జేఈలో మనకి పేపర్ 1 అనేది ఆబ్జెక్టివ్, ఇప్పుడు పేపర్ 2 కూడా మనకు ఆబ్జెక్టివ్ ఉంది. సో వాట్ ఎవర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ కానీ మెకానికల్, సివిల్ అంతా కూడా బేస్డ్ ఆన్ యువర్ సబ్జెక్ట్ యూ చూస్ యూ విల్ గెట్ దట్. ఓకే, సో ఇక్కడ మనం టైర్ 1 గమనించుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది, రీజనింగ్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, అండ్ ద అదర్ సెక్షన్ ఈజ్ పార్ట్ 3 ఈజ్ సబ్జెక్ట్ రిలేటెడ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ స్టెనోగ్రాఫర్. సో స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్టయితే టైర్ 1లో జనరల్ అవేర్నెస్ ఉంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఓకే, అలాగే ఇంగ్లీష్ అనేది ఉంది. దిస్ ఈజ్ ఫర్ స్టెనోగ్రాఫర్. సో దీనికి స్టెనోకి మనకి టైర్ 2 అనేది లేదు, బట్ మనకి స్కిల్ టెస్ట్ ఉంది. ఇట్స్ నథింగ్ బట్ టైపింగ్ టెస్ట్, ఇన్ని వర్డ్స్ పర్ మినిట్ అనేది మనకి ఉంటుంది కదా. సో ఇది అన్నమాట. నెక్స్ట్ చూసుకోండి ఎస్ఎస్సి జీడీ. ఓకే, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది, జనరల్ నాలెడ్జ్ ఉంది, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది, అలాగే మ్యాథ్స్ అంటే క్వాంట్ అని చెప్తాను, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ మ్యాథ్సే ఉంటుంది. తర్వాత సో అనదర్ వన్ ఏమైంది మనకి ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఈ 2 సబ్జెక్ట్స్లో ఏదో ఒకటి మనము చూస్ చేసుకోవాలి, అదొకటి ఉంటుంది. అండ్ అగైన్ మనకి జీడీలో వీ హ్యావ్ పీఈటీ అండ్ పిఎస్టీ టెస్ట్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇది ఎస్ఎస్సి జీడీ. సో ఇంకొక 2 కవర్ చేయాలి మనం, అది వచ్చేటప్పటికి సిపిఓ. ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్లో వచ్చేసి మనకి 1 సెకండ్ నేను సారీ టైర్ 1లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది,
తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది. అలాగే ఇందులో మనకి తెలిసిందే కదా పీఈటీ అండ్ పిఎస్టీ ఎగ్జామ్ అనేది ఉంది. ఫైనల్లీ వీ హ్యావ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. సో ఇది మనకి ఇందులో ఏముంటుంది, జనరల్ హిందీ ఉంటుంది, అలాగే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి ఇందులో. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏముంటాయి, పేపర్ 2లో ట్రాన్స్లేషన్స్ అలాగే ఎస్సే రైటింగ్స్ ఉన్నాయి. యా, సో ట్రాన్స్లేషన్స్ ఎస్సే రైటింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడతో మనము ఎగ్జామ్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ యొక్క ప్యాటర్న్స్ మనం తెలుసుకున్నాం. ఓకే, సబ్జెక్ట్స్ యొక్క ఎగ్జామ్స్ యొక్క అన్ని సబ్జెక్ట్స్ మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, కామన్గా గమనిస్తే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది మనకి ఆల్మోస్ట్ 6 ఎగ్జామ్స్లో ఉంది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, నాట్ ఓన్లీ 6, ఇక్కడ ఇంగ్లీష్ 7 ఎగ్జామ్స్లో ఉంది. ఓకే, ఇట్ ఈస్ యూస్ఫుల్, మనకి ఇంగ్లీషు ఇంత ఉపయోగపడుతుంది అనమాట. అంటే టైర్ 2 పక్కన పెట్టేస్తే, ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ టైర్ 1 క్వాలిఫై అయితేనే మనం టైర్ 2కి వెళ్తాం కాబట్టి. సో మీరు చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీరు కనుక గ్రిప్ తెచ్చేసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు ఎంటర్ అంటే అన్ని ఎగ్జామ్స్కి మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, దాని తర్వాత ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కంప్యూటర్ ఎగ్జామ్. కంప్యూటర్ ఎగ్జామ్ మీకు టైర్ 2లో సిజిఎల్కి సిహెచ్ఎస్ఎల్కి చాలా ఇంపార్టెంట్ 2. ఓకే, ఇంగ్లీష్ అనేది మనం 7 అని పెట్టుకుంటే నంబరు, కంప్యూటర్ అనేది మనం 2 అని పెట్టుకుందాం. సో ఒక్కొక్క సబ్జెక్టు వల్ల మీకు ఎన్ని ఎగ్జామ్స్కి అది ఉపయోగపడుతుందని మీరు ఒక అనాలిసిస్ అనేది చేసుకోండి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు మైండ్ ఎక్కువ పెట్టాల్సినటువంటిది చూసుకున్నట్టయితే ఒక ఆల్మోస్ట్ మనకి ఎంటీఎస్కి స్టెనోకి మనకి టైర్ 2 లేదు, బట్ దర్ ఇస్ ఎ స్కిల్ టెస్ట్. టైపింగ్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ఎ బిగ్ టాస్క్. అంటే మీరు ఏదో ఫార్ములాస్ యూజ్ చేసేది అయితే కాదు. ఈ 2 ఎగ్జామ్స్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. అనదర్ నో టైర్ 2లో మీరు కనుక చూసుకుంటే ఒక 2 ఎగ్జామ్స్ మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎలా అంటే ఒకటి మనకి ఎంటీఎస్లో పీఈటీ పిఎస్టీ టెస్ట్ ఉంటుంది, అది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళే మీరు ముందే చూసుకొని అప్లై చేసుకుంటారు. స్టెనోలో కూడా మనకి టైపింగ్ టెస్ట్ ఉంది, నో టైర్ 2. జీడీ సిపిఓ కూడా ఎలిజిబిలిటీ బట్టి మీరు పీఈటీ పిఎస్టీ ఎలిజిబిలిటీస్ మన నోటిఫికేషన్లో ఇస్తారు కదా, ఎంత రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ రిక్వైర్మెంట్స్, దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఆ లెక్కను చూసుకున్నట్టయితే టైర్ 2 లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్లో మనకి 4 ఉన్నాయి ఎగ్జామ్స్ మీ చేతిలో. ఓకే, నెక్స్ట్ జేహెచ్టీ వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ హిందీ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది మీరు అప్లై చేసుకోండి. ట్రాన్స్లేషన్స్ ఎస్సే రైటింగ్స్ చాలా ఈజీగా మీరు క్రాక్ చేయగలుగుతారు. అండ్ మెయిన్ పార్ట్ వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ పార్ట్ మన అందరం అన్ని కోచింగ్ సెంటర్స్లో నేర్చుకుంటూనే ఉన్నాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేకుండా ఒక్క ఎగ్జామ్ కూడా మనకి లేదు, రైట్? సో స్టెనోకి లేదు, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్కి అయితే ఉంది క్వాంటిటేటివ్. చూడండి అన్ని ఎగ్జామ్స్కి క్వాంట్ ఉంది, రీజనింగ్ ఉంది. క్వాంట్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఆర్ జీకే అని పెట్టుకుందాం. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ 3 అన్నిటికీ కామన్, ఇవి మీరు ప్రిపేర్ అవుతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు మంచిగా మార్క్స్ గెయిన్ చేసుకునేటువంటి స్కోప్ ఇంగ్లీష్కి ఉంది. ఆ తర్వాత మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది కంప్యూటర్ మీద, ఆ తర్వాత మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది టైపింగ్ టెస్ట్ మీద. ఈ విధంగా స్ట్రాటజీ వేసుకొని, సో నేను ఇంగ్లీష్ కనుక గ్రిప్ తెచ్చుకుంటే నాకు ఆల్మోస్ట్ ఒక భారం అనేది తీరిపోతుంది. ఈ క్వాంట్, రీజనింగ్ అనేది అందరం కొంచెం ఎంత కాదన్నా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా మనం చేయగలుగుతాం. జనరల్ నాలెడ్జ్ అంటారా, వెన్ యూ ఆర్ అప్డేటెడ్ విత్ యువర్ కరెంట్ అఫైర్స్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. ఇంగ్లీష్లో చాలామంది గ్రామర్లో మిస్టేక్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి దే మైట్ ఫీల్ సమ్ డిఫికల్టీ. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, దాని మీద చాలామంది మార్క్స్ పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్ అనాలిసిస్ అనేది చేసుకోండి. టైపింగ్ టెస్ట్ అంటారా, ఆన్లైన్లో typingmaster.comలో మీరు టైపింగ్ స్పీడ్ అనేది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఇచ్చినటువంటి టైర్ 1 టైర్ 2 సబ్జెక్ట్ అనాలిసిస్ని కనుక మీరు పక్కన పెట్టుకుంటే నేను యాజ్ ఎన్ యాస్పిరెంట్గా ఎన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేయగలుగుతాను, అసలు నా గోల్ ఏంటి, ఇవన్నీ మీరు మాట్లాడుకొని మీలో మీరు మాట్లాడుకొని డిసైడ్ అయ్యి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏప్రిల్ నుంచి మనకంతా కూడా మన క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకే,
సో దాన్ని బట్టి మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు, మీరు వీక్గా ఉన్న దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఓకేగా ఉన్నదాన్ని పర్వాలేదు మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనుకునే దానికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే. అండ్ అలాగే ఇంకొక విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ PYQs. ఆల్ ఎగ్జామ్స్కి, ఆల్ ద 8 ఎగ్జామ్స్కి కూడా మీరు లాస్ట్ 5 years కుదిరితే లాస్ట్ 10 years, లాస్ట్ 5 years ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. PYQs అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక్కొక్క దానికి చూసుకోండి. PYQస్కి ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత మీకు టఫ్ సబ్జెక్ట్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా. తర్వాత ఎక్కువ మార్క్స్ గెయినింగ్ సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటే మార్క్స్ గెయినింగ్. ఇంగ్లీష్ మీకు చెప్పాలంటే అంత కష్టం కాదు, ఈజీగానే ఉంటుంది. బట్ మార్క్స్ త్వరగా గెయిన్ చేయొచ్చు ఫాస్ట్గా మీకు అలాగా. తర్వాత చూసుకున్నట్టయితే మీకు కంఫర్టబుల్ ఈజీ ఉండే సబ్జెక్ట్కి అట్లా ఈ విధంగా మీరు ప్రయారిటైజ్ చేసుకొని ఇలా స్ట్రాటజీ వేసుకొని మీరు కనుక SSCలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, ఒకళ్ళే ఇప్పుడు దే వాంట్ టు అటెంప్ట్ మల్టిపుల్ ఎగ్జామ్స్, వాళ్ళకి ఈ స్ట్రాటజీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇదేం కొత్తది కాదు, నేనేం ఎక్కడి నుంచో తెచ్చి పెట్టలేదు. ఆల్రెడీ ఇది అందరూ అనలైజ్ చేసుకునే ఉంటారు. బట్ నేను ఎందుకు ఇలా వీడియో రూపంలో చేస్తున్నానంటే కొత్త ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో. ఓకే. సో చూడండి, కామన్గా ఉండే సబ్జెక్ట్స్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ చూసుకోండి చాలా ఎఫెక్ట్ ఉంది మనకి, రైట్. సో అలాగే కంప్యూటర్ మీద కూడా మన ఎంహైలో త్వరలో మనం కోర్స్ చేయబోతున్నాం. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ మీరు ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఎలా స్ట్రాటజైజ్ చేసుకోవాలనేది మీరు ఇలాంటిది మీరు అనలైజ్ చేసుకొని మీరు పక్కన పెట్టుకుని, నాట్ ఓన్లీ దిస్ SSCకి ఉపయోగపడేటువంటి ప్రిపరేషన్ మీకు అగైన్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, అదర్ ఎగ్జామ్స్కి, రైల్వే ఎగ్జామ్స్కి కూడా మీకు ఉపయోగపడుతుంది. సో ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్, ఆల్వేస్ డూ ద అనాలిసిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ద రూట్స్ అనాలిసిస్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే. బ్లైండ్గా ఓకే ఈ ఎగ్జామ్ తీసుకున్నాను, ఈ ఎగ్జామ్లో ఈ సిలబస్ ఉంది, ఇది కంప్లీట్ చేస్తుంది, నెక్స్ట్ ఎగ్జామ్ మళ్ళీ అదే సిలబస్ నువ్వు మళ్ళీ అదే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తావు. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. ఓకే. సో ఒక్కసారి ప్రిపరేషన్ నీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టుగా నువ్వు ప్రిపరేషన్ కనుక చేస్తే ఎగ్జామ్లో ఫాస్ట్గా క్రాక్ చేయగలుగుతావు, ఫాస్ట్గా జాబ్ కొట్టగలుగుతావు. బికాజ్ నౌ దిస్ ద కాంపిటేటివ్ వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ టఫ్. బయట గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా క్రేజ్ అనేది పెరిగిపోతుంది. అంటే క్రేజ్ అనే దానికన్నా పీపుల్ ఆర్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ టు బికమ్ అన్ ఆస్పిరెంట్. దానివల్ల కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఓకే. దానివల్ల ఎగ్జామ్స్ అనేవి కొంచెం టఫ్ చేస్తున్నారు, స్ట్రిక్ట్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రిపరేషన్ కూడా దానికి తగ్గట్టుగా అప్డేటెడ్గా ఉండాలి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ పోస్ట్ ఇన్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.